నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లెటూరు స్టైల్లో నాటు చిక్కుడుకాయ టమాటో కర్రీ. చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి మాకు దగ్గర బంధువు మావయ్య గారు అవుతారు మాకు. ఆయన అయితే చిక్కుడుకాయలు తీసుకొచ్చారు వచ్చేటప్పుడు. చాలా చిక్కుడుకాయలు తీసుకొచ్చారండి. ఈ చిక్కుడుకాయలంటే మా వారికి చాలా చాలా ఇష్టం అనమాట. ఇది టమాటా వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రై కూడా చేస్తారు. ఇక్కడ చిక్కుడుకాయలు నాకెన్ని అయితే కావాలో అన్ని తీసుకున్నాను. ఒక హాఫ్ కిలో వరకు అయితే ఉంటుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అటు సైడ్ ఇటు సైడు ఈ విధంగా తీసుకొని జస్ట్ వన్ సైడ్ మాత్రమే ఓపెన్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇదే విధంగా తీసుకోవాలి. ఆ తర్వాత ఇగో చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట. ఆ తర్వాత వాటర్‌లో వేసుకొని బాగా కడుక్కోవాలి. నాటు చిక్కుడుకాయతో టమాటో వేసుకొని కర్రీ చేసి ఈ విధంగా గనక తింటే జన్మలో మర్చిపోరు దీని టేస్ట్ అనేది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిలు కొంచెం ఎక్కువగా ఉంటేనే ఈ కర్రీ టేస్ట్ అనేది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో చిక్కుడుకాయ అనేది మనకి ఒక 70% వరకు కుక్ అయిపోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా మనకి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకున్నాను. వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఎక్కడ గింజ అలాగే తొక్క కూడా సెపరేట్ అవ్వకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకి టమాటా మగ్గిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ నాటు చిక్కుడుకాయ పల్లెటూరులోను అలాగే ఆంధ్ర సైడ్‌లో మాత్రమే దొరుకుతాయండి ఇవి. మన సైడ్ అయితే తక్కువ దొరకడం ఇవి. మార్కెట్‌లో అవి ఉండవు ఈ చిక్కుడుకాయి. కానీ ఈ చిక్కుడుకాయ అంటే మా వారికి చాలా చాలా ఇష్టమనమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం, అలాగే ఒక స్పూను ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి
వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా మీకు గింజ అలాగే ఈ తొక్కలు అనేది సెపరేట్ అవ్వకుండా చక్కగా కలుపుకోండి. నాటు చిక్కుడుకాయతో ఫ్రై కూడా చేసుకుంటారండి. అది కూడా ఎలా సింపుల్గా చేసుకోవాలనేది నేను మరోసారి ఫుల్ వీడియో పెడతాను. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నాకు ఒక 10 మినిట్స్ తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కర్రీ అనేది దగ్గర పడాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరి స్టైల్లో నాటు చిక్కుడుకాయ టమాటా కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా అయిపోతుంది. అన్నంలోకి అలాగే చపాతీలోకి రోటీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.